అభిమాన నిధితో అమరావతిలో తెలుగు జాతి ఆత్మ గౌరవ శిఖరం నీరుకొండలో ఏర్పాటు చేయబోతున్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు అభిమానుల నిధితో ఏర్పాటు కాబోతోంది. ఎన్టీఆర్ విగ్రహానికి 1750 కోట్ల రూపాయలు ఖర్చా అంటూ దీర్ఘాలు తీస్తూ ఆయాస పడుతున్న పేటీఎం గాళ్లకి, ప్రతిపక్షం పార్టీ వాళ్ళకి నీరుకొండలో ఏర్పాటు కాబోతున్న అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి అయ్యే ఖర్చు ప్రతి పైసా అభిమానుల నుండి వచ్చే ధనమే తప్ప ప్రభుత్వం ఆ విగ్రహానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదన్న వాస్తవాలని గుర్తెరగాల. అన్న నందమూరి తారక రామారావు గారిని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్న దగుల్బాజీలు, లుచ్చాలు, ఆ పార్టీలో ఉన్న పేటీఎం బ్యాచ్ అన్నగారి విగ్రహం గురించి మాట్లాడితే పుట్టగతులు ఉండవన్న వాస్తవాన్ని కూడా తెలిసి గుర్తెరిగి మాట్లాడాలి. నీరుకొండలో కొలువు తీరనున్న విశ్వవిఖ్యాత ఎన్టీఆర్ స్మారకం తెలుగు సంస్కృతికి ఒక కొత్త చిరునామా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి ఒక మణిహారం. నందమూరి తారక రామారావు గారి స్మృత్యర్థం అమరావతిలో నీరుకొండలో ఒక అద్భుతమైన సాంస్కృతిక కేంద్రం రూపుదిద్దుకోబోతోంది. కేవలం విగ్రహం మాత్రమే కాదు, 1750 కోట్ల రూపాయల వ్యయంతో ఒక భారీ తెలుగు కల్చరల్ హబ్ ఇక్కడ రూపుదిద్దుకోనుంది. ఇందులో ఉండే ప్రధాన ఆకర్షణలు ఒకసారి చూస్తే మ్యూజియం, మెమోరియల్ ఎగ్జిబిట్స్, తెలుగు చరిత్రను, ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలను కళ్లకు కట్టే మ్యూజియం, మినీ థియేటర్, కన్వెన్షన్ సెంటర్, సాంస్కృతిక కార్యక్రమాలు మరియు సమావేశాల కోసం అత్యాధునిక వసతులు, మన కళలు, జానపద ప్రదర్శనల కోసం ప్రత్యేక వేదిక, పర్యాటక ఆకర్షణలు, ఆహ్లాదకరమైన పార్కులు, వాక్వేలు మరియు నోరూరించే వంటకాలతో ఫుడ్ కోర్ట్స్, ప్రజా సంకల్పం, అభిమాన నిధి. ఈ ప్రాజెక్ట్ యొక్క అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే ఈ భారీ విగ్రహం ప్రభుత్వ నిధులతో కాకుండా కేవలం ప్రజా విరాళాలతో నిర్మితమవుతోంది. ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ మద్దతుదారులు మరియు తెలుగు ప్రజల భాగస్వామ్యంతో ఈ చారిత్రక కట్టడం రూపుదిద్దుకుంటోంది. కలిగే ప్రయోజనాలు ఒకసారి చూస్తే ఏపీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును, పర్యాటక ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. తెలుగు సంస్కృతికి పట్టాభిషేకం, భావి తరాలకు మన సంస్కృతిని, గొప్పతనాన్ని పరిచయం చేసే వేదికగా మారుతుంది. తెలుగువారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయిలా నిలవబోతున్న ఈ ప్రాజెక్ట్ మన రాష్ట్రానికే గర్వకారణం.